శ్రీ దుర్ముఖినామ సంవత్సర రాశి ఫలం కార్యక్రమంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలాలు. ధనుస్సు రాశి మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం వరకు కూడా ధనుస్సు రాశికి చెందుతారు. అంటే మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం వరకు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతున్నది. రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 18 సారీ రిపీట్ సారీ రిపీట్. ఈ రాశి వారికి గురుడు 11 ఆగస్టు 2016 వరకు భాగ్యస్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి రాజ్యస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు వ్యయస్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అలాగే పిదప జన్మరాశి అయినటువంటి ధనుస్సు రాశి యందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు భాగ్యస్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు తృతీయ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. ఇక కుజుడు 18 సెప్టెంబరు 2016 నుండి 1 నవంబరు 2016 వరకు కూడా జన్మరాశి యందు సంచరిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలిన నాటి శని దోషం కొంత బలంగా అధికంగా ఉండటం వలన ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా కూడా సమస్యలు వేరు రూపాలలో ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా ఇతరులకు ఆర్థిక, సామాజిక విషయములందు మీరు హామీలు అనగా జామీనులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు పెట్టవలసినటువంటి సూచన చేయటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఒకరికి జామీనుగాను లేదా హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక ఏ ప్రయత్నమైనప్పటికీ కూడా శ్రద్ధతో చేయటం వలన తగినటువంటి విధంగా ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కొంతమేరకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అలాగే పారిశ్రామిక రంగముల యందు తగినటువంటి శ్రద్ధను చూపటం అవసరంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు కార్మికుల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. తగినటువంటి ప్రతిఫలములు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ క్రింది స్థాయి ఉద్యోగ పనివారుల విషయంలో కొంత గౌరవ భావంతో, ప్రేమ, ఆప్యాయ, అభిమాన అనురాగాలతో కనుక వ్యవహరించినట్లయితే వారితో మీకు సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది. మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తత్ఫలితంగా కొన్ని విషయాల్లో మీకు లాభాలు, సంతోషాదులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు, సహనము, అలాగే కష్టించి పనిచేసేటటువంటి తత్వము, అలాగే అధికారులు లేదా యజమానుల యొక్క గుర్తింపు పొందేటటువంటి అవకాశం చాలా హెచ్చుగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అభద్రతా భావాల నుండి కొంత బయటపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీ ఉద్యోగస్తులకు గౌరవము, అలాగే భద్రతలు కూడా లభించేటటువంటి అవకాశం, సూచన ఉన్నది. ఆర్థికంగా వెనకబడినప్పటికీ గౌరవ మర్యాదల విషయంలో, పరపతి విషయంలో, అలాగే పూజ్యతల విషయంలో కొంత ఉన్నతిని పొందగలుగుతారు ధనుస్సు రాశివారు. ఇక ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కొంత
ధనరాబడి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం, అలాగే రెండవ పంట కాలంలో ప్రకృతి వైపరీత్యాల వలన ఆశించినటువంటి దిగుబడిని పొందలేకపోవటం కొంత మిశ్రమంగా ఉంటుంది. అంటే మొదటి పంట కాలం అనుకూలంగాను, రెండవ పంట కాలము కొంత ప్రతికూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు కఠినమైనటువంటి శ్రమచే సరైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు. రాజకీయవాదులకు ఈ సంవత్సరం కొంత కష్టకాలంగా ఉండబోతున్నది. ఇతరమైనటువంటి వృత్తుల వారికి, ఫైనాన్సు మరియు కాంట్రాక్టుదారులకు ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితి సాధారణంగానే అంతంత మాత్రంగానే ఉండబోతున్నది. ఇక కోర్టు వ్యవహారముల యందు ఆశించినటువంటి ఫలితములు పొందలేకపోతారు. ఈ రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరంలో కొంత ధనురాశికి సంబంధించినటువంటి వారు ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధువులతో కలహములు, కొంత సమస్యలు వచ్చేటటువంటి సందర్భాలు సూచనగా కనిపిస్తున్నాయి. అవివాహితులైనటువంటి వారికి ఈ సంవత్సరము కళ్యాణ యోగం చక్కగా ఉంటుంది. ఇక ఈ రాశి శని వేరు రూపాలలో ఈ రాశివారు శనికి, అలాగే రాహుకు, కేతువుకు, కుజగ్రహ సంబంధమైనటువంటి దోష నివారణ కొరకై జప, హోమ, దానాది పూజలను ఆచరించడం కూడా మంచిది. ఇక శ్రీ సాయినాథుని యొక్క గురుచరిత్ర పారాయణం చేసుకోవటం, శ్యామలాదండకమును స్తోత్రమును పారాయణం చేసుకోవటం, రామరక్షా స్తోత్రములను పఠించవలసినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 3. ఇక ఇతరమైనటువంటి అనుకూల సంఖ్యలు 1, 2, 9గా ఉంటాయి. ఇక వీరికి రాస్యాధిపతి గురుడు కాబట్టి కనకపుష్య రాగం ఈ సంవత్సరం యోగిస్తుంది. మూలా నక్షత్రం వారు వైఢూర్యమును, పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రమును కెంపును ధరించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇవి ఈ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాల కార్యక్రమంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలములు. తదుపరి మకర రాశి వారి యొక్క గోచార ఫలములు.